గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మల్లోజుల కోటేశ్వరాలు కిషన్జీ తను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారం రాకముందు మమతా బెనర్జీ అధికారం రాకముందు ఏమన్నది, మావోయిస్టులతోటి నేను చర్చలు జరుపుతున్నది. అక్కడ కొంచెం ఏ ఫ్రీడమ్, ఆమె ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీని కూర్చడం కోసము మావోయిస్ట్ పార్టీ నినాదం తీసుకొచ్చి అక్కడ కమ్యూనిస్ట్ని రివిజనిస్ట్ పార్టీని అక్కడ కూల్చి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఏం చేసింది, కిషన్జీని అయితే కిషన్జీకి మద్దతుగా ప్రభుత్వానికి మద్దతుగా ఎవరు సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ అని అతను లేదు, నక్సల్స్ని మొత్తం కూడా బయటికి రప్పించాలి, వాళ్ళు చేసే పోరాటాలని కూడా అంటే వాళ్ళు ఏ సమస్య మీద పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమస్య మీద ప్రభుత్వాల ముందు పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త స్వామి విఘ్నేష్ ప్రయత్నం చేస్తే అప్పటికి ఈయన స్వామి విఘ్నేష్ కూడా మల్లూరు కోటేశ్వరరావు లెటర్ రాసిండు. ఈయన రాసిన లెటరు అంటే ఫస్ట్ కిషన్జీ రాస్తే మల్లోజుల ఈయన స్వామి విఘ్నేష్ కూడా లెటర్ రాసిండు. ఆ లెటర్కు రిప్లై రాకముందే కిషన్జీని చంపేసింది. అంటే నీకు చంపకుంటే నీకు సమస్య అనేది సాల్వ్ అయ్యేది కదా. అంటే ప్రభుత్వాలు కూడా అంటే నక్సల్స్ చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి చర్చలు చేస్తే హింస అనేది ఉండదు, ఇంకోటి శాంతి నెలకొంటుంది. కానీ చర్చలన్నీ వాళ్ళు చెప్పంగానే వీళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. చర్చల పేరు మీద చంపి వాళ్ళని నిర్మూలించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఏ సమస్య మీద అయితే పోరాడుతున్నా ఆ సమస్యను పరిష్కరించి ప్రజలలో కలపండి. వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ప్రజల్ని ఒక నవనిర్మాణ మార్గంలో తీసుకుపోతే బాగుంటుందనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న పాలకులు కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు, కొంతమంది దిగజారిపోతున్నారు, అంటే ప్రజలకు ద్రోహం చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి నక్సల్స్ గిట్ట బయటకు వచ్చి ఓట్లలో గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా 100% సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. వనస్థలపురంలో అరెస్ట్ అయినప్పుడు అక్కడ చంద్రశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఉండేవారు. ఆయన మీకు ఏ విధంగా ఇంటరాక్షన్ చేశారు? ఒక దశలో మిమ్మల్ని చంపాలని కూడా ప్లాన్ చేసినట్లుగా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు, వాస్తవం సార్. ఎలా అయితే నన్ను పట్టుకున్న తర్వాత 5 days ఎక్కడ దొరికారు మీరు అసలు? వనస్థలపురం ఏరియాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి పట్టుకున్న తర్వాత తీసుకుపోయి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎన్ని గంటలు చేశారు? నైట్ పూట చేశారు. అయితే చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి కొంతమంది సిఏలు డిఎస్పీలు వచ్చిర్రు ఆడికి వచ్చి నా దగ్గర ఏమైతే ఉన్నాయో రికవర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆడికి వస్తే అప్పటికి నా దగ్గర ఏం లేవు. ఆల్రెడీ శ్యామ్ సరెండర్ అయిన తర్వాత ఆయన చూపించిన అయిపోయింది. నేను కూడా అప్పుడు బయటకు వచ్చే క్రమంలోనే అరెస్ట్ అయినా, లేకుండా నేను కూడా సరెండర్ అయిపోయేటాన్ని. అయితే పక్క చంద్రశేఖర్ సార్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే నేను ఎన్కౌంటర్ చేస్తానుకోలేదు, భయపెట్టిస్తారేమో అనుకున్నా. కానీ అక్కడ నుంచి ఒక 3 vehicles తీసుకొని అక్కడ నానక్ నగర్ అని ఒక యాచారం సైడ్ ఒక ఫారెస్ట్ తీసుకెళ్ళాను. అయితే తీసుకెళ్లేటప్పుడు మజీద్ అనే సిఐ నాతో పాటు ఉన్నాడు పక్కన. ఫోన్లలో మాట్లాడుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మజీద్ సిఐ సార్ని అన్నా, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అని చెప్పిన. ఎక్కడ లేదు, అక్కడ వేరే సార్ ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మాడు, చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు. పక్కన కిషన్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్ళ డిఎస్పీ, అప్పుడు ఎస్ఐ అని ఉండి సార్ అని భుజం మీద చేయిట్లా పెట్టి సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అన్నా. సార్ చంపకండి సార్ అని చెప్పిన. ఏం లేదమ్మా, అట్లాంటిది ఏం లేదు, చంపడానికి కాదమ్మా, అందరూ వచ్చేసారు బయటకి, నిన్నెందుకు చేస్తారు, నిన్నేం చంపరమ్మా, ఓన్లీ అక్కడ సారు రమ్మన్నాడు, వేరే ఆఫీసరు ఆయనతో తీసుకురమ్మన్నాడు, పోయి మాట్లాడుకుని మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పిండు. సరే తీసుకున్న తర్వాత మరి ఇక్కడ టౌన్కు అనుకున్నా, కానీ పొలాల పొంటి వెహికల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫారెస్ట్ ఉంటుంది, చిన్న ఫారెస్ట్. 3 vehicles అక్కడ పోయినాయి. అయితే అక్కడ పోయి నన్ను ఎవరిని కనిపించకుండా నా మధ్యలో ఒక 4 నడుచుకుంటూ నా తలకాయ క్యాప్ పెట్టేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఫారెస్ట్ లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారు. నాకు అర్థమైపోయింది, గట్టిగా పట్టుకోరు అని చెప్తున్నారు. అక్కడ వెపన్ లోడ్ చేసి పెట్టుకో అంటుండు ఎస్ఐకి, ఆల్రెడీ ఏకే లోడ్ చేసి పెట్టుకున్నాడు. ఎవరు? రవీంద్ర ప్రసాద్ అని. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆర్డర్ ఇంకా ఇయ్యలేదు కొట్టాలని. సిఐ, డిఎస్పీ కాంతారావు, చంద్రశేఖరు, తర్వాత మజీద్, తర్వాత కిషన్, వీళ్ళు ఇంకో కొంతమంది, ఇక వేరే వాళ్ళ పేరు నాకు తెలియదు. డీసీపీ కాంతారావు కూడా వచ్చారు స్పాట్ లోకి వచ్చినాడు. డీసీపీ కాంతారావు ఎల్బీ నగర్ ఉండే. వచ్చిన తర్వాత నాకు క్లారిటీకి అర్థమైపోయింది. నా కంటిల నుంచి ఒక చుక్క నీరు కూడా రావట్లేదు. కానీ నాకు అనిపించింది కదా, ఒక యుద్ధంలో
డ్రస్తోని యుద్ధంలో చనిపోతే నాకు ఆనందం అనిపించేది, ఉట్టిగా పట్టుకొని చంపితే నాకు ఏం సాటిస్ఫాక్షన్ అవుతలేదు నాకు. సరే ఇక చంపుతారని ఫిక్స్ అయిన తర్వాత అయితే చావు చూసినప్పుడు అంటే ఒక సెకండ్లో ఒక నిమిషంలో ఒక సెకండ్లో ప్రాణం పోద్ది అనగా నేను ఆ దగ్గర దాకా చూసిన, సావు ఎట్లుంటో చూసిన. కానీ నేను ఒకటే ఫీల్ అయినా కదా, సివిల్లో చంపేస్తారు, ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకా దాడిలోనే చనిపోతే బాగుండేది డ్రెస్ మీద వెపన్ తోటి అని నేను అట్లా అనుకున్నా. తర్వాత ఇక ఎందుకంటే ఆడ దాకా ఫస్ట్ చంపకండి సార్ అని చెప్పిన, ఇక ఆడ దాకా తీసుకుపోయిన తర్వాత చంపకుండా ఉంటాడా? ఇక ఎంత మొత్తుకున్నా ఇక వద్దన్నా ఫిక్స్ అయిన తర్వాత ఇక చంపేస్తారు. ఇక అయిపోయిన తర్వాత ఇక ఆలోచించింది, ఖాళీ ఉన్నా గట్టిగా పట్టుకుంటుండే ఇక అటు కొంచెం దూరం నన్ను చైన్లు పట్టుకొని అటు దూరం దొప్పుతారు అనమాట. కొట్టేస్తారేమో అనుకున్నా. ఇక కొంచెం బాధ అనిపించింది ఒక పక్కన, ఎందుకంటే అప్పటికి ఆ అమ్మని చూడలే ఒక 6-7 సంవత్సరాల నుంచి. సరే కొట్టేస్తారేమో అనుకున్నా. ఇక సైలెంట్గా ఉన్న తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. వస్తే మళ్ళీ ఫారెస్ట్ లోపల తీసుకుపోయిన తర్వాత ఎవరు ఫోన్తో వచ్చిన నా చెవులు మూయమన్నారు. గట్టిగా చెవులు మూస్తే నాకు పక్కన ఏం మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు వినిపించలేదు. తీసిన తర్వాత ఇక చంద్రశేఖర్ సి నన్ను ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు ఫైర్ చేయాలా, ఎప్పుడు చంపాలని చూస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఆయన నెత్తిగోక్కుంటా సరే పాండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు. అయితే ఒక కానిస్టేబుల్ అన్నాడు, ఏం కాదు నీకు ఏం చేయరు, ధైర్యంగా ఉండు అని. పాపం ఆ కానిస్టేబుల్ కూడా ఏడ్చింది సార్, ఎందుకంటే కళ్ళలో నీళ్ళు చూసిన. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అనుకున్నా, అరే పోలీసులు కూడా మన మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా.